హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఒకటైతే చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ దోశ కాకుండా అదే బ్యాటర్తో కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదండి. సో అలాగే దోశపిండి, క్యారెట్, క్యాబేజ్ ఉంటే చాలండి, ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా దోశపిండిని తీసుకోండి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, రుచికి తగినంత వేసుకోండి. 1 బౌల్ క్యారెట్ తురుము. చాలా మంది పచ్చి క్యారెట్ని బాక్స్లో పెట్టి స్కూల్కి పంపించేస్తూ ఉంటారండి. అది పిల్లలు తినలేక తింటూ ఉంటారు. అలాగే క్యాబేజ్ని అయితే అసలు దగ్గరికి కూడా రానివ్వరు కదా. అలాంటి పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ తురుము వేసాం కదండి, ఇప్పుడు క్యాబేజ్ తురుము కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము ఎక్కడా ముద్దలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. వీటిని మనం చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు, లేకపోతే జామ్ కెచప్ ఏదైనా సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఆ సౌండ్ వింటుంటేనే మనకు తెలిసిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.